పోయిన వారం కదా? అవును సార్. చెల్లెమ్మా, రామ్మా. కూర్చోమ్మా. సార్, నా చెల్లెలు శివగామి. ఫొటోస్లో చూశాను. మీ గురించి చాలా విన్నాను. కూర్చోండి మేడం. పర్వాలేదు. కూర్చోమ్మా. ఏం తెప్పించమంటావు? టీ, కాఫీ? ఏం వద్దన్నా. నేను పని మీద వచ్చాను. మీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటమ్మా విషయం? అరకు వ్యాలీ బస్ రూట్ గురించి. నేను వద్దు అని చెప్పాను, కానీ ఈయనే ఏమైందంటే... ఒక్క నిమిషం పార్ట్నర్. మన కంపెనీ విషయాలు వేరే వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం మంచిది కాదు. మేడం, నా పేరు కిషన్ లాల్. నేనే ఈ కంపెనీకి పెట్టుబడి పెట్టిన వ్యక్తిని. నేను ఓనర్ని, ఈయన వర్కింగ్ పార్ట్నర్. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నెంబర్ 1 కంపెనీ అని చెబుతారు. మీకు 300 నుంచి 400 బస్సులు ఉన్నాయి. అవన్నీ కాదని ఈ ఒక్క రూట్ కోసం అడుక్కోవడానికి ఇక్కడికి వచ్చారా ఏంటి? మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అలా అని నేను అడగడం లేదు, నా పార్ట్నర్ అడుగుతున్నాడు. అది... ఒక్క నిమిషం పార్ట్నర్, నేను మాట్లాడుతున్నాను కదా. మీకు కోట్ల ఆస్తి ఉందని చెప్తారు. ఇంకా ఎందుకు డబ్బు మీద ఆశ? డబ్బులు సరిపోవడం లేదా? అందరి డబ్బులు మీకే కావాలా? అన్నే కదా, ఒక బస్సు రూట్ వదిలిపెడితే అతను సంపాదించుకుంటాడు కదా. చనిపోయాక శ్మశానంలో అంతిమ సంస్కారం చేసేటప్పుడు శరీరం మీద 1 గ్రామ్ బంగారం కూడా వదిలిపెట్టను. ఎందుకంత డబ్బు మీద దురాశ? అవన్నీ నా మాటలు కాదు, మీ అన్నగారి మాటలు. సార్, ఒకసారి నా మాట వినండి సార్. సైలెంట్గా ఉండు పార్ట్నర్. ఇలాంటి వాళ్లతో ఇలా మాట్లాడితేనే బుద్ధొస్తుంది. మీ ఇద్దరికీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కదా. ఎదగనివ్వండి, పాపం వదిలేయండి. ఆంధ్ర తెలంగాణలో అన్ని రూట్లలో మీ బస్సులు మాత్రమే తిరగాలా? వేరే వాళ్ళు బస్సులు వేస్తే తిరగవా? ఆ బస్సుల్లో పబ్లిక్ ఎక్కరా? దేవుడు మీకు కోటాను కోట్లు డబ్బులు ఇచ్చాడు. మరి సామాన్యుల డబ్బు దోచుకోవాలని ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? మామూలు బిజినెస్ చేసుకునే మాలాంటి వాళ్ళకి ఎందుకు అడ్డుపడుతున్నారు? వింటున్నాను కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
నేను ఒక్క నెలలో చేసే దానం అంతా మీరు ఒక సంవత్సరం కష్టపడినా సంపాదించలేరు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు నీతులు చెప్పకండి. నేను భేతాళుడి దగ్గర నీతి కథలు వినడానికి రాలేదు. చూడన్నా, అది కాదు మేడం. విల్ యు ప్లీజ్ షట్ అప్? డు యు హావ్ ఎనీ ఐడియా హూమ్ యు ఆర్ టాకింగ్ టు? చూడన్నా, నా దగ్గరకొచ్చి నాకు ఈ బస్ రూట్ కావాలని ఒక్క మాట అడిగినట్టయితే నేనే ఈ బస్ రూట్ ని నీకు వదిలిపెట్టేదాన్ని. మీకు బస్ రూట్ శాంక్షన్ అయిందని, అప్రూవ్ అయిందని తెలిసిన తక్షణం నేను రామ్ కుమార్ కి చెప్పింది ఇదే, మా అన్నే కదా పర్వాలేదు అని. కానీ మీరు ఎవరో ఒకణ్ణి పంపించి మీ అన్న పంపించాడు, గవర్నమెంట్ ఆఫీస్ లో క్యాబ్స్ కి లీజ్ కి ఆఫర్ ఉంది, అప్లై చేయడానికి రికమెండేషన్ కావాలని నా సిగ్నేచర్ అడిగి చదివిన పేపర్లు మార్చేసి మీకు బస్ రూట్ కి నా దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చినట్టుగా పేపర్ల మీద సంతకం చేయించుకొని దొంగచాటుగా పర్మిషన్ తీసుకున్నారు కదా. నన్ను బాగా మోసం చేశారు కదా. వేల కోట్ల ఆస్తిని నీకోసం రాసిచ్చిన దాన్ని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక్క బస్ రూట్ ని నీకివ్వనా? ఒప్పుకోనా? అది కాదు చెల్లెమ్మా. చూడన్నా, గాయమైతే మందు రాసి ఆ గాయాన్ని మాన్పించొచ్చు, కానీ చంపేశాక ఎంత మందు రాసినా చచ్చిన వాళ్ళు లేచి రారు. చెల్లెమ్మా చెల్లెమ్మా